ఫ్రెండ్స్, అందుకు హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుమ. సో టుడే అయితే మేము గుడికి వెళ్ళాము. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ గుడి అన్నమాట. అక్క వచ్చింటే అక్క జట్ల నేను, అక్క, పెద్దమ్మ అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే పూలు తీసుకుందామని చెప్పేసి ఆగాము. సో ఇక్కడ నింబేకాయలు తొక్కడం పద్ధతి అన్నమాట. సో మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే, మీన్స్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇలా నింబే పండుని ఇలా నీవులించి తొక్కుతారన్నమాట. సో మేమైతే ఒక్కొక్కరికి 5 అని ఒక 15 తీసుకున్నాము కాబట్టి. ఇంకా కాస్త లోపలికి వెళ్ళాలి, గుడి అప్పుడు ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేస్తే పెద్ద సముద్రం లాగా ఉంది. దీన్ని చెరువు అని చెప్పచ్చు. సముద్రం అంటే పెద్దగా ఉంటుంది కదా, ఇది కాస్త చిన్నది అని చెప్పచ్చు. సో ఇక్కడ హొళే అంటారు కన్నడలో, తెలుగులో ఏమంటారో తెలీదు. ఇంకా అలా వళే ఉంది. ఇక్కడ డ్రెస్లు కూడా అమ్మేస్తున్నారు, టవల్ చూసారు. అక్కడ పెద్ద చెరువు, చాలా దూరం ఇంకా వస్తారు ఇక్కడికి. మేము కూడా ఇలానే ఫోన్లో చూసి అయితే వెళ్ళాము ఈ గుడికి. నాకైతే కాళ్ళు నడచడానికి కాస్త ఇబ్బంది అనిపించింది, స్లిప్పర్ లేక నడుచుకుంటూ వెళ్ళాము. అలా చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇది వేరే టైంలో అయితే అమావాస్య, పౌర్ణమి అలా రష్ ఉంటుందన్నమాట. మేమైతే నార్మల్ డేలో వెళ్ళాం కదా, కాబట్టి అంత రష్ ఏం లేదు. కాకపోతే ఇక్కడంతా చాలా రష్గా ఉంటుంది. ఇంకా దాని పక్కననే షాప్లో కూడా టవల్స్, బట్టలు, మనకు కావాల్సిన బట్టలు, షాంపులు, ప్రతి ఒక్క సామాన్ కూడా దొరుకుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా అక్కడ నీళ్ళలో మునిగి 3 సార్లు కానీ మునిగి లేచి వస్తే మన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంత పోతుందని నమ్ముతారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా తెప్ప కూడా ఉంది అలా వెళ్ళడానికి. నేను వెళ్ళలేదు, నాకు భయం యాక్చువల్లీ నీళ్ళలోకి వెళ్ళాలంటే. ఇంకా అందరూ ఇక్కడ వచ్చి నీళ్ళలో మునిగి వెళ్తారు. నీళ్ళలో మునిగి 3 సార్లు మళ్ళీ అది ఏం నిండే పండు కొనుక్కున్నాం కదా, సో దాన్ని అక్కడ తొక్కి ఏదైనా ఒకటి పాజిటివ్ వస్తుంది అన్నమాట. ఈ నీళ్ళ మునిగి దడముల దుడ్డు ఇక్కడంతా ఉడుచుకోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే 2-3 డేస్కి వచ్చి ఇక్కడ ఉడుచుకుంటారన్నమాట. ఇంకా పెద్దమ్మ, అక్క నీళ్ళలో మునిగి వెళ్తున్నారు. అంటే ఇది ఓల్డ్ గుడి ఇక్కడ, ఇంకా ఇప్పుడు కొత్తగా ఆ పక్క చేశారు. కాకపోతే నింపాండ్లంతా దృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ మీన్స్ ఏదో అంటారు కదా, ఆత్మలు అవి ఇవి అని. సో అలాంటివి కూడా ఇక్కడ అన్నీ పోగేస్తారన్న నమ్మకం ఉంది. చూసారా అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు. ఇంకా నేను కూడా నీళ్ళలో మునిగి లేచి వచ్చాను.
మా పెద్దమ్మ అయితే తలకి బట్ట కడుతుంది. నేను ఎప్పుడూ ముందర కట్టుకుంటాను. సో నన్ను తిట్టేసి అలా వెనక కట్టింది. ಮಂಡಳಿ ಎಂಎಲ್ ತಾಂಡ್ಯ ಕಡೂರು ತಾಲೂಕು ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ಭಜನಾ ತಂಡ ಭಕ್ತಲಕಟ್ಟಿ ಅಜ್ಜಂಪುರ ತಾಲೂಕು ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿ ಭಜನಾ ಮಂಡಳಿ ತಾಲೂಕು ಶ್ರೀ ಮೈನಾರಾಯಣ ಭಜನಾ ತಂಡ ಚಿಕ್ಕಬಾಸೂರು ಕಡೂರು ತಾಲೂಕು ಶ್ರೀ ವಿನಾಯಕ ಭಜನಾ ತಂಡ ಚಿಕ್ಕಮಗಳೂರು ಕಡೂರು ತಾಲೂಕು ಆಂಜನೇಯ ಭಜನಾ ತಂಡ ಕಾಗಿನೆಲೆ ಅಜ್ಜಂಪುರ ತಾಲೂಕು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಜನಾ ಯೋಗ ಮಂಡಳಿ ಹರಿಚಂದ್ರ ಹಿರಿಯೂರು ಶ್ರೀ ಗಣರಾಯ ಭಜನಾ ತಂಡ ಹರಿಚಂದ್ರ ಹಿರಿಯೂರು. ఇక్కడ చూసారా ఎన్ని లైన్స్లు ఉన్నాయో. మేమైతే నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి అంత రష్ లేదు. ఇక్కడ అమావాస్య పౌర్ణమి సండే రోజు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. కాకపోతే మేము వెళ్ళింది సోమవారంకి ఎక్కువ జనం నార్మల్గానే వెళ్ళి బాగా దర్శనం అయింది. శ్రీ అమ్మవాదేవి కళ్యాణ భజనా మండలి సూర్యముఖి శ్రీకాళహస్తి మారుతి యువతి మండలి శ్రీకాళహస్తి ఈ రెండవ ఏకంలో యాదవులు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ వీడియో తీయడానికి అలో లేదన్నమాట. అయినా కాసేపు అలా కవర్ చేశాను. ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. ఇది ఎప్పుడు కూడా ఇలానే కలకలలాడుతుంటుంది ఈ గుడి. అంటే ఓన్లీ ఫెస్టివల్ అలా ఇలా ఏం లేదు, ఎప్పుడు కూడా ఇలానే డెకరేట్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చూపించేదాన్ని, కాకపోతే ఇక్కడ అది చెప్పాను కదా ఫోన్ అలౌడ్ లేదు. అయినా కాస్త ట్రై చేశాను. లాస్ట్లో వెళ్ళి సందులో అలా ట్రై చేశాను మొహం చూపించడానికి. అడ్డం వచ్చేసారు. సో అక్కడ ఉంది కదా, అదే ఈ మొత్తానికి అజ్జయ్య అని దేవుడి పేరు. ప్రసాద్ మెత్తుకున్నదంటే ఎత్తుకపోవచ్చు ఇంటికి. ఒక ఫోటో
మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ ఎక్కడైనా ఏదైనా అప్పుల బాధ లేకపోతే నెగటివ్ ఎనర్జీ అలాంటి ప్రాబ్లమ్స్ దీన్ని సెర్చ్ అయితే చేయండి, ఒకసారి విజిట్ అయితే చేయండి, కంపల్సరీ రిజల్ట్ చూస్తారు. నాకు కూడా అలా టెన్షన్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్. సో అందుకే నేను కూడా ఇలాగే చూసి వెళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది చాలా మంచి ప్లేస్ అని చెప్పేసి. ఇక్కడైతే చాలా రష్గా ఉంటుంది. మీరు సండే రోజు అయితే ట్రై చేయకండి, వేరే రోజు అయితే ఖచ్చితంగా తుంగభద్ర వసతి నిలయ తుంగభద్ర ఇక్కడ స్టే అవ్వడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంది. అండ్ అలాగే 24 అవర్స్ ఇక్కడ భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా ఆకలితో వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కడుపు నుంచి భోజనం ఇస్తారు, ఆరాంగా భోజనం చేయొచ్చు. ఇక్కడ ఎనీ టైం ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. అన్నం సాంబార్ కూడా చాలా బాగుంది. సూపర్గా ఉంది, అంతే కదా, ఏం పెట్టినా కూడా బాగుంది కదా, నార్మల్గా ఉన్న సూపర్గా ఉంటుంది. సో ఇదే అండి గుడి. మీ ఫ్రెండ్స్కి అథవా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీన్స్ హెల్త్ ఇష్యూస్, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏదైనా అప్పులు అవి ఇవి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా ఒకటి వేడికి పెట్టుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో నేను కూడా ఇలానే చూసి వీడియోలోనే వెళ్ళాను, నాకైతే పర్లేదు కాస్తనే చెప్పొచ్చు. సో మీరు కూడా వెళ్ళి ఒక్కసారి విజిట్ అయితే చేయండి. సండే రోజు అయితే చాలా రష్ ఉంటుంది, రోజులు చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.